చిన్నపాటి వర్షం కురిస్తే చాలు కొన్ని ప్రధాన పంట కాలువలు రైతులను బెంబేలెత్తిస్తున్నాయి. గత సంవత్సరమే జిల్లాలో ఎర్ర కాలువతో పాటు గోస్తాని కాలువ, నక్కల కాలువ ఉగ్రరూపం దాల్చాయి. అంతేకాకుండా రైతులు వేసుకున్న నారుమలను సైతం నీట మునిగిన పరిస్థితి కూడా నెలకొంది. అయితే గత 2 రోజుల క్రితం కురిసిన చిన్నపాటి వర్షానికి ప్రస్తుతం పంట కాలువలన్నీ కూడా పొంగి పొర్లుతున్నాయి. ప్రస్తుతం మనం పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట వేమవరం ప్రాంతంలో ఉన్నాం. మనం చూసుకుంటే ఈ కాలువ నక్కల కాలువ. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున వరద ప్రవాహం కాలువకు చేరుకోవడంతో చుట్టుపక్కల ఉన్న కొన్ని నారుమళ్ళు ఇప్పటికీ నారుమళ్ళు వేసుకున్న రైతులు అవైతే మునిగిపోయిన పరిస్థితి కూడా నెలకొంది. ఇటు పెనుమంట్ర నుంచి తణుకు నియోజకవర్గం వరకు చూసుకుంటే గోస్తాని కూడా ఉగ్రరూపం దాల్చింది. మరోవైపు ఎర్ర కాలువ కూడా ఇదే విధంగా రైతులను చాలా వరకు కూడా ఇబ్బందులకు గురి చేస్తుంది. దాదాపు ఈ ప్రధానమైన పంట కాలువలు ఏవైతే ఉన్నాయో వాటికి కనీసం మరమ్మతులు చేస్తే ఎప్పుడు కూడా వర్షాకాలంలో ఇటువంటి ఇబ్బందులు రావంటూ కూడా రైతులు చెప్తున్న పరిస్థితి కూడా నెలకొంది. చిన్నపాటి వర్షం అంటే దాదాపు భారీ వర్షం కాకపోయినప్పటికీ చిన్నపాటి వర్షం కురిసినప్పటికీ కూడా ప్రధానంగా వ్యవసాయ కాలువలన్నీ కూడా పొంగి పొర్లుతున్నాయని చెప్పొచ్చు. ప్రస్తుతానికైతే ఇటు గోస్తాని, నక్కల కాలువ, ఎర్ర కాలువతో పాటు పలు ప్రధాన వ్యవసాయ కాలువలు, డ్రైన్లు కూడా పొంగి ప్రవహిస్తున్నాయి. ప్రస్తుతం ఇక్కడ స్థానిక రైతులు కూడా ఉన్నారు. అసలు ప్రతి ఏడాది కూడా వీరికి చాలా వరకు కూడా ఈ విధంగా పంట కాలువలు అయితే ఉగ్రరూపం దాల్చడంతో తమకు సంబంధించిన పంట పొలాలు కూడా తీవ్రంగా నష్టపోతున్నాము. పంట చాలా వరకు కూడా గ్యాప్ వస్తుందంటూ కూడా రైతులు చెప్తున్నారు. ప్రస్తుతం రైతు ఉన్నారు. ఏంటి మీకు ఎప్పటి నుంచి సమస్య? ఏం చేస్తే ఇది మీకు ఇది తగ్గుతుంది? మాకు వర్షం 2 రోజులు కురిస్తే చాలండి మునిగిపోతుంది. మాకు 2 రోజులు వర్షం కురిస్తే చాలండి మునిగిపోతుంది. నక్కల కాలం ఆసంట మండలం మాకు ఈ నక్కల కాలం అంటే మునిగిపోతుంది. దాన్ని బట్టి మీరు అక్కడ అది పట్టుకాల కాడ కొంత ఏమైనా ఎత్తుకొత్త పథకాలు పెడితే మాకు బాగా ఉపకారం అవుతుందండి. ఈ వరకు తవ్వరు నక్కల కాలం ఏం ఉపకారం లేదు, మళ్ళీ పూడిపోయి. దాన్ని బట్టి ఇక్కడ కాకుండా పైనుంచి చేసుకురావాలి పనులు. పైనుంచి అంటే ఆసంట మాటేరు మాకు ఉంచడం అక్కడి నుంచి అది సరిపోద్దండి. అంటే లాస్ట్ గత ఏడాది కూడా ఇదే పరిస్థితి, మొత్తం పంట పొలాలన్నీ మునిగిపోయినాయి. నీళ్ళు మొత్తానికి అన్ని పోనీయండి. నీళ్ళు ఇంకా ఎక్కువ ఉండే. గోదావరి పొంగిందంటే ఇక్కడ మొత్తం మునిగిపోతాయండి. మాకు ఇప్పుడు అంటే ఇలా మునిగిపోతూ ఉంటే మీకు ఇబ్బందే కదా, పంట కూడా చాలా గ్యాప్ వచ్చేస్తుంది అందరికన్నా. లాస్ట్ సారం ఎప్పుడు కూడా పండుతలేదండి మాకు నక్కల కాలువ గురించి. మరి ఎలా అయితే ఇబ్బందే కదా మీరు? మరి మీకు మాకు ఇబ్బంది అండి. మరి మాకు ఏదో చూడాలండి. చూస్తే కొంత మీరు దయచేసి ఏదో అక్కడ ఏదో అంతరం పెడితే మాకు పని అవుతుందండి. ఎత్తుకొత్త పథకాలు పెడితే అంటే అవుద్దా? పైన చేస్తే ఆగుతుంది ఇక్కడ ప్రవాహం? ఆగుద్దండి. అక్కడ కాకరపైరు ఎత్తేస్తారండి. కాకరపైరు తణుకడం చూడండి అసలు అది ఇందులోకి వచ్చేస్తుంది. ఈ నీరు ఆ నీరు ఎక్కువైపు ఇప్పుడు అదే అండి. ఇది నక్కల కాలం లాగుతుందా, లాగినా పై నీరు అంతా వచ్చేస్తుందండి అక్కడ. దాన్ని బట్టి అంటే మా మళ్ళీ గట్ట అన్నీ పోతున్నాయండి. ఇప్పుడు ఇక్కడ ఏమైనా మునిగిందా? ఏంటండి నార్మల్ మునిగినాయండి. చిన్నపాటి వర్షానికి మునిగిపోతాయండి. మరి ముందు భారీ వర్షాలు కూడా వచ్చే అవకాశం ఉంది. అప్పుడు ఇంకేమంటే ఇంకా అంతేనండి. మా పరిస్థితి ఉడతలేదండి ఇప్పుడు. అంతే కాదండి ఇప్పటికి అసలు ఊడ్చేయాలి. ఇప్పుడు వినాయకుడి సైతం వెళ్తేనే కానీ వర్షం ఉండి మేము అప్పుడు కొంత లాస్ట్ గా మీరు పంట ధాన్యం అమ్ముకుంటున్నారు. దాళం 70 వేస్తుందండి. ఇప్పుడేమో వెనకైపోతుంది కదండి. దాళం మే నెలలో వస్తుందండి మా కోసలు. అప్పుడేమో వర్షాలు వచ్చేస్తుంది. అప్పుడు తడిసిపోయినాయండి మొన్న. దాన్ని బట్టి మీరు ఏదో చేయాలండి మాకు. ప్రధానంగా ఈ నక్కల కాలువతో పాటు పలు వ్యవసాయ డ్రైన్లు ఏవైతే ఉన్నాయి పంట కాలువలు ఉప్పొంగి ప్రవహించడంతో నార్మల్ అయితే వీరు లేట్గా వేసుకుంటున్నారు. అయితే పంట అయితే కోసిన తర్వాత మే నెలలో వీరు పంట అయితే అమ్ముకుంటున్నారు. అప్పటికే మరొకసారి మే నెలలో కూడా వర్షాలు రావడంతో ఆ ధాన్యం కూడా తడిచిపోతుంది. అయితే దాదాపుగా తాము ప్రతి ఏడాది కూడా అనేక ఇబ్బందులు పడుతున్నాం ఈ పంట కాలువల వల్ల. కనీసం ఈ పంట కాలువలకు పైనుంచి మరమ్మతులు చేసుకుంటూ వస్తే కాస్త ఈ పంట కాలువకు సంబంధించి వరద ఉధృతి మా పంట పొలాలపై పడదు అని అయితే చెప్తున్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి ఇదే ఇబ్బందితో అనేక ఇబ్బందులు పడుతున్నాము. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ నక్కల కాలువకు సంబంధించి పూడికితీత పనులను చేస్తే కాస్త తాము రిలీఫ్ అవుతాము, తమ పంట కూడా సక్రమంగా టైం టు టైం వేసుకుంటామని అయితే రైతులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మనోజ్, RTV, పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట వేమవరం నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో. జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.